హలో అందరికీ ఎంతో ఇష్టమైన వంకాయ కర్రీ అదేనండి. గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం వంకాయలు ఇలా కట్ చేసుకొని వాటర్లో ఉప్పు వేసి వంకాయలు అందులోకి వేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమాటా, కొంచెం చింతపండు, 4 మిరియాలు, కొంచెం చెక్క, లవంగాలు వేసి ఇలా ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు, కొంచెం ధనియాల పొడి, కారానికి తగినట్లుగా కారం కూడా వేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, ఆ వంకాయల మధ్యలో ఇలా బాగా పెట్టుకోవాలి. మసాలా అంతా బాగా పట్టించుకోవాలి. తర్వాత ఇలా పట్టించుకున్న వంకాయల్ని పెనం పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఆవాలు కొంచెం వేసి ఒక ఎర్రగడ్డ కూడా కట్ చేసి అందులోకి వేసుకొని ముందుగా మసాలా పెట్టుకున్న వంకాయలు కూడా వేసి వంకాయలు అంతా బాగా మగ్గే వరకును వేయించుకోవాలి. తర్వాత ముందుగా మిగిలిన మసాలా కూడా వేసి మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగినాక సరిపడా వాటర్ వేసి ఒక 15 మినిట్స్ ఉడికించుకున్నామంటే వంకాయలు ఉడికిపోతాయి. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా గుత్తి వంకాయ కూర ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.